స్వామివారి దగ్గర నిలబడి సేవలు చేసేంత అపూర్వమైన అవకాశం సంపాదించుకున్న జన్మం ఇది. మీకు స్వామివారిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంటుంది? మీ భావాలు ఏంటి? నా చివరి క్షణం వరకు కూడా స్వామివారి సేవలోనే ఉండాలని స్వామివారిని కోరుతుంటాను. ఇంతకన్నా స్వామివారిని కోరడానికి ఏమీ ఉండదు. మార్గం అంటే జ్ఞాన మార్గం, దీనికి తర్వాత ఎలా అంటారు? అది అమూర్తార్చన అంటాము, అంటే ఫార్మ్లెస్ వర్షిప్. మీరు ఎదుర్కొన్న అత్యంత కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ ఏంటంటారు? ఎలా ఎదుర్కోగలిగారు దాన్ని? ఈ మధ్య ఈ అర్చకుల యొక్క వంశపారంపర్య పద్ధతులు వాటిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, చట్టం తెచ్చింది. గురుగారు, ఇప్పుడు స్వామివారి విగ్రహం స్వయంభూ అంటుంటారు, కానీ మరి అంత చెక్కుడు అదంతా చూస్తే నిర్మితం కాకుండా ఉంటుందా అనిపిస్తుంది. ఏంటంటారండి, ఎంత పురాతనమైందంటారండి గుడి కానీ మూల విరాట్ కానీ? మనము చిన్నప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు ఈ సృష్టిని గురించి, దేవతలను గురించి, మతాన్ని గురించి వారు మనకు ఫీడ్ చేసిన అభిప్రాయాలతోనే మనం పెరిగాం. కాబట్టి ఇప్పుడు చార్లెస్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ తీసుకుంటే, భూమి మీద మానవుడు 2 లక్షల సంవత్సరాలకు ముందు కనిపించాడు. అంటే ఒక జీవ పరిమాణంలో, జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం 2 లక్షల సంవత్సరాలకు ముందే మానవుడు కనిపించాడు. స్వామివారు భూలోకానికి అర్చావతార స్వరూపంగా అవతరించిన ముహూర్తం మనకు పురాణాల్లో చెప్పబడింది, ఆగమ శాస్త్రంలో కూడా చెప్పబడింది. స్వయంభూ మన్వంతరం కాలంలో, ఆది కృతయుగంలో స్వామివారు భూలోకానికి అవతరించారు అని. మనకు మహర్షులు మన పంచాంగంలో ఒక్కొక్క మన్వంతరం, ఒక్కొక్క కల్పం, ఆ మన్వంతరం యొక్క కాల పరిమాణం, ఎన్ని మహాయుగాలు, ఒక మహాయుగం అంటే ఏంటి, ఆ మహాయుగంలో ఒక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటుంది. తర్వాత ఎంతమంది మనువులు గతించారు. ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరుగుతుంది. అందులో 28వ మహాయుగంలో ఉన్న కలియుగంలో మనం ఉన్నాం. ఇది క్యాల్కులేట్ చేస్తే సుమారు 17 కోట్ల సంవత్సరాలు వస్తుంది. 17 కోట్ల సంవత్సరాల ముందు స్వామివారు అర్చావతార స్వరూపంగా భూలోకానికి విచ్చేశారు. అంతకుముందే వైకుంఠం నుంచి స్వామివారి క్రీడా పర్వతాన్ని గరుత్మంతుడు తీసుకొని వచ్చి భూలోకంలో స్వర్ణముఖి నది తీరంలో ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారు వెంకటాచల పర్వతాల మీద ఒక విచిత్రమైన, ఒక ప్రకాశవంతమైన త్రిదళ విమానంలో వచ్చి దిగారు అని. ఆ ఆవిర్భావ ఘట్టం చాలా అందంగా వర్ణించబడి ఉంటుంది వరాహ పురాణంలో. కాబట్టి 17 కోట్ల సంవత్సరాల ముందు అప్పుడే స్వామివారు ఏం చెప్పారు? సామాన్య మానవులను ఉద్ధరించడానికి నేను భూలోకంలో అవతరిస్తూ ఉన్నాను అర్చావతార స్వరూపంగా. ఎందుకంటే అర్చావతార స్వరూపానికి ముందు స్వామివారి యొక్క పరిస్థితి ఏంటంటే, స్వామివారు పారభౌతికమైన పరిమాణాల్లో, అంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి అనే 4 పరిమాణాల్లో స్వామివారు సంచరిస్తూ ఉంటారు. ఈ 4 పరిమాణాలను కూడా అనుభవించడానికి యోగశక్తి కావాలి. మహర్షులకు, యోగులకు, సిద్ధ పురుషులకు, దేవతలకు మాత్రమే ఇది సాధ్యం. సామాన్య మానవులకు వారి యొక్క భౌతికమైన ఇంద్రియాలు మాత్రమే తెలుసు. అంటే వాళ్ళు కంటితో చూసిందే నమ్ముతారు, చేత్తో తాకగలిగిందే నమ్ముతారు, వినగలిగిందే నమ్ముతారు. కాబట్టి వారిని ఉద్ధరించడానికి వారి భౌతికమైన ఇంద్రియాలకు లోబడి, అంటే కంటికి కనిపించే విధంగా, చేత్తో ముట్టుకునే విధంగా భౌతికమైన పరిమాణంలోకి స్వామివారు వచ్చి ఇక్కడ వెలిశారనేది పురాణాలు చెప్పేది. కాబట్టి 17 కోట్ల సంవత్సరాల ముందే సామాన్య మానవులు ఉన్నారు, వారిని ఉద్ధరించడానికే వచ్చారు. కాకపోతే ఎన్నో విధమైన ప్రకృతి వైపరీత్యాలు జరిగి ఉండొచ్చు. స్వామివారు ఆవిర్భవించిన తర్వాత విశ్వకర్మ దేవశిల్పిని పిలిచి 1000 స్తంభాలతో సుందరమైన దేవాలయం కట్టిమని ఆజ్ఞాపించి, ఆ దేవాలయం కట్టిన తర్వాత అందులో స్వామివారు ప్రవేశించి నివసించినట్టు చెప్పబడింది. దాని తర్వాత ఎంతోమంది కట్టుండొచ్చు. కలియుగం మొదట్లో పాండవుల వంశంలో వచ్చిన
తొండమాన్ చక్రవర్తి ఒక దేవాలయం కట్టినట్టుంది. అది కూడా తర్వాత కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల భూగతమైపోయి స్వామివారి బింబం కూడా భూగతమైపోగా సుమారు 1800-1900 సంవత్సరాల ముందు గోపీనాథుడనే వైఖానస అర్చకుడికి స్వప్నంలో కనబడి ఇలా వెంకటాచల పర్వతాల మీద స్వామి పుష్కరిణి తీరంలో ఒక చింతమాను తింత్రిణి వృక్షం అడుగున ఒక చీమల పుట్టలో నేను ఉన్నాను, నన్ను బైక్ తీసి నన్ను అక్కడే ప్రతిష్ఠించాలి అని ఉత్తర్వు ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి ఆ విగ్రహాన్ని బయటకు తీసి ఇప్పుడున్న చోట ప్రతిష్ఠించారు. ఆ గోపీనాథులు అనే వైఖానస అర్చకులు భారద్వాజ గోత్రానికి చెందినవారు. వారి వంశంలోనే మేము కూడా వచ్చాము. వారే మా పూర్వ పితృదేవులు. కాబట్టి సృష్టిలో ఎన్నోసార్లు మానవ సృష్టి జరిగి ఉండవచ్చు, ఎన్నోసార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల సృష్టి నిర్మూలమైపోయి ఉండొచ్చు. కానీ పాశ్చాత్య విజ్ఞానంలో అటువంటివి ఏమి చెప్పబడలేదు ఎప్పుడు. మన తిరుపతి జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన రీసెర్చ్ మేరకు ఈ తిరుమల తిరుపతి పర్వతాల మీద, వెంకటాచల పర్వతాల మీద రీసెర్చ్ చేశారు. ఇవి సెడిమెంటరీ రాక్స్ అని సుమారుగా 17 కోట్ల సంవత్సరాల ముందు ఇవి వచ్చాయని అనేది కూడా రీసెర్చ్ ఫైండింగ్స్ కింద తీసిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కాలఘట్టం సరిపోతుంది. అది కాకుండా ఈ పర్వతాల్లో ఉన్న అరణ్యాల్లో అనేక విధమైన జంతుజాలాలు, వృక్షజాతులు కూడా ప్రపంచంలో మరెక్కడ కనిపించనివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ పర్వతాలు భూలోకానికి సంబంధించింది కాదనే ఒక దీన్ని రూఢిపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫార్మేషన్స్, తిరుమలని మనం క్రింద నుంచి చూసినప్పుడు ఆ పర్వతాల యొక్క ఆకారం, అమరిక, ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా భూలోకంలో మరెక్కడా కనిపించదు అనేది వాళ్ళ భూగర్భ శాస్త్రవేత్తలు యొక్క అభిప్రాయం. అంత పాతదనేది వాళ్ళు కూడా ధృవీకరిస్తున్నారు. శిలాతోరణం ఇవన్నీ కూడా అతి ప్రాచీనమైనవని. ఇదంతా ప్రజెంట్ జనరేషన్కి చెప్పడం అనేది ఒక పెద్ద బాధ్యత కదండి. మీకున్న పెద్ద బాధ్యతల్లో అది కూడా ఒకటంటారా? స్వామివారు అవకాశం ఇస్తే చేస్తానమ్మా. కానీ నాకు స్వామివారు ఇచ్చిన వృత్తి అనేది ఆయనకు సేవ చేయడం ఒకటే. అర్చకుడిగా స్వామివారికి సేవ చేయడం. ఒకవేళ నాకు ఎందుకు ఈ పిహెచ్డి చేసే అవకాశం ఇచ్చారు అని యోచన చేస్తే ఇవన్నీ కూడా సమాధానాలు కావచ్చు. కానీ స్వామివారి ఉత్తర్వు ఉంటే జరిగిపోతూ ఉంటుంది. అది నా మానవ ప్రయత్నం ఏమి లేదు, దైవ సంకల్పం ఉంటే. తిరుపతి చరిత్ర అంతా చదువుతూ రకరకాల కథలు చదువుతుంటాం. వెంకటేశ్వర స్వామి ఒక బాలుడు రూపంలో కనిపించాడని, భక్తులకి అలా కనిపిస్తూ ఉంటారని. మీకు అలాంటి అనుభూతులు ఏమన్నా జరిగినాయా? ఇది వెంకటేశ్వర స్వామినేమో అని అనిపించే ఇలాంటి సంఘటనలు జరిగాయా? లేదు, అది కొంతమంది మహాభక్తులకు స్వామివారు అలా కనిపించినట్లు చెప్తారు. కానీ నాకు స్వామివారు అరూపంగా నాతో ప్రతి క్షణం ఉండే అనుభూతి మట్టుకు చాలాసార్లు కలిగింది. ఒక్కసారి మట్టుకు ఒక విచిత్రమైన భయం, అంటే స్వామివారు నా వెనక ఉన్నట్టుగా ఒక ఎనర్జీ ఫీల్డ్లో ఉన్నట్టు, ఆ వెంట్రుకలంతా అలా నిలబడి ఒళ్ళంతా గగురు పొడిచిపోయి వెనక్కి తిరిగి చూడడానికి కూడా భయపడేంతగా ఒక అనుభూతి ఒక్కసారి మాత్రం కలిగింది. కాకపోతే స్వామివారి తర్వాత స్వామివారితో సంభాషించడం, స్వామివారితో ఆర్గ్యూ చేయడం, స్వామివారిని రిక్వెస్ట్ చేయడం, స్వామివారు కోపంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. కానీ ఇవన్నీ బయటకు ఎక్కువ చెప్పుకునే అనుమతి కూడా నాకు లేదు. అంటే సంభాషణ అంటే వన్ వే జరుగుతుంది కదండి. మనం వారితో సబ్మిట్ చేస్తాము, విన్నవిస్తాము. కానీ మీకు ఏదైనా ఒక రూపంలో అందుతుందా ఆన్సర్ దానికి? వెంటనే బదులిస్తారు స్వామివారు. అంటే హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ లాగా, ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అంతే. దానికి భాష అక్కర్లేదు, శబ్దం అక్కర్లేదు. అది మనం అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు స్వామివారు చెప్పడము, మనం ఒక
అనుమతి అడిగితే ఒకసారి అనుమతిస్తారు, ఒకసారి నిరాకరిస్తారు. రెండోసారి నిరాకరించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అదే కోరిక అడిగితే కాస్త కోపంగా బదులు చెప్తారు. మూడోసారి అదే కోరిక అడిగితే సరే వెళ్ళిపో అంటారు. అటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇదే మొదటిసారి దాన్ని ఆ విషయాలు బయట నేను చెప్పుకోవడం కూడా, ఎవరితోనూ చెప్పుకునే పరిస్థితి రాలేదు, అనుమతి కూడా నాకు ఉండదు. మీరు ఈ సైంటిఫిక్ స్టడీస్ చదివి ఉన్నారు. సో మీకు వచ్చే ఆధ్యాత్మిక భావాలకిను సైన్స్కి లంకి కుదురుతుంటుందా? మీకు ఎప్పుడైనా లాజిక్ పరంగా చూస్తే ఈ సాధ్యమా ఇలాగా, లేకపోతే నేను ఏమన్నా వాటినే ఫీల్ అవుతున్నానా, అలాంటి చెక్ ఎప్పుడైనా చేసుకుంటుంటారా? అది లాజిక్ కాదు. అంటే నాకు సైన్స్ సబ్జెక్ట్లో పిహెచ్డి చేశాను కాబట్టి ఏ విషయమైనా తరచి చూడడం, మాలిక్యులర్ లెవెల్కు, సబ్సెల్యులర్ లెవెల్కు వెళ్ళి తరచి చూడడం అనేది బాగా అలవాటైపోయింది. అందులో మా రీసెర్చ్ గైడ్ కూడా చాలా పెద్ద జీనియస్ ఆయన, ప్రొఫెసర్ స్వామి గారని. ఆయన మనకున్న సైంటిఫిక్ నాలెడ్జ్ని ఎలా మన డైలీ లైఫ్లో ఎట్లా అప్లై చేసి చూడాలనేది మాకు పాఠంగా చెప్పేవారు. ఇప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది ఇప్పటికీ కూడా నాకు. దానివల్లే నేను మిగతా అందరికన్నా భిన్నంగా కనిపిస్తూ ఉంటాను. ఏ విషయమైనా ఇది సాధ్యమా, సాధ్యమైతే ఎలా సాధ్యం, దీనికి కారణాలేంటి అని తరచి చూడడం అలవాటైపోయింది. కాకపోతే దేవాలయంలో జరిగే రిచువల్స్ కానీ, స్వామివారికి జరిగే ఆగమోక్తమైన కైంకర్యాలు కానీ, మంత్రోచ్చారణలు కానీ, క్రియాభాగం కానీ, వాటి పరమార్థంలోకి వెళితే ఇది ఎందుకు మనకు మహర్షులు దీన్ని చేయమని చెప్పారు, దీనివల్ల ఏంటి అని తరచు చూసినప్పుడు మాత్రం నాకు ప్రతి ప్రశ్నకు ఒకే ఒక జవాబే దొరికేది. సర్వమానవ కళ్యాణం, అలాగే మన పర్యావరణ రక్షణ, ఈ రెండే పరమార్థంగా మనకు మహర్షులు ఈ ఆగమోక్తమైన కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్ణయించి ఉంచారని. అప్పటి మహర్షుల యొక్క విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా మనకన్నా ఎన్నో రెట్లు ఉన్నతమైందని, వారితో పోలిస్తే మనం ఇంకా ప్రిమిటివ్ స్టేజెస్లోనే ఉన్నామనేది నాకు అర్థమైన ఒక విషయం. కాబట్టి చాలా విషయాలు మనకు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనం అర్థం చేసుకోలేము. కానీ ఏ విషయమైనా ధ్యానం చేసేటప్పుడు ఆ విషయాన్ని గురించి యోచన చేస్తే మనకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది. అది దైవం యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఒక సూప్రా కాన్షియస్ స్టేట్లో వీటికి అన్నిటికీ సమాధానాలు మనకు స్ఫురిస్తాయి. కాబట్టి ఆ పరమార్థం మనకు అర్థమైనప్పుడు మనం ఆ ప్రక్రియలను మరింత ఇంట్రెస్ట్తో శ్రద్ధగా చేయడానికి ఇన్వాల్వ్ కావడానికి మనకు ఆస్కారం అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు ఈ తరం వాళ్ళకి చెప్పాలనే ఒక ప్రగాఢమైన ఒక కోరిక ఉంది. ఎందుకంటే మన ప్రాచీన సాంప్రదాయాల గురించి కానీ, మన దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలను కానీ, మూఢనమ్మకాలు గాను తీసి పారవేసే ఈనాటి తరం వాళ్ళకి మన ప్రాచీన నాగరికత, సంస్కృతి, మహర్షుల యొక్క విజ్ఞానం వీటన్నిటిని గురించి కూడా చెప్పితే వాళ్లకు దాని మీద గౌరవం పెరిగి మరింతగా అందులోకి. అవును, ఎందుకంటే మీరు అటు సైన్స్ కూడా చదువుకున్నారు కాబట్టి దీన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అవును, మేబీ మీరు ఒక పుస్తకం లాగా రాయడం వల్ల కూడా రాస్తున్నారండి. మీ అనుభవాలు అవన్నీ కలిపి రాస్తున్నారు. అంటే అర్చకత్వం చేసే వంశస్థుల్లో స్త్రీల పాత్ర ఏంటండి? వాళ్ళు వెనక ఎంత సపోర్ట్ చేయాల్సి ఉంటుంది? వాళ్ళ రోల్ ఏముంటుంది? ఎందుకంటే మీరు పూర్తిగా స్వామివారికి అంకితమైపోయి ఉంటారు. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ స్ట్రక్చర్ అదంతా? వైఖానస ఆగమ సాంప్రదాయాల్లో స్త్రీకి చాలా విశిష్టమైన స్థానం ఉంటుందమ్మా. ఎందుకంటే శిశువు జన్మించడానికి ముందే తల్లి గర్భంలో 8వ నెలలో ఉన్నప్పుడే
ఒక సీమంతం అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. అందులో వైఖానస ఆగమ శాస్త్రంలో నారాయణ బలి అని ఒక కార్యక్రమం ఉంది. అందులో విశేషమైన హోమాలు నిర్వహించబడి తరువాత ఒక పాయసం తయారు చేసి ఆ పాయసంలోకి మంత్రరూపంగా స్వామివారి అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షరి మంత్రాన్ని ఆవాహన చేసి మహావిష్ణువు యొక్క శంఖచక్రాలను ఆవాహన చేసి దానిని తల్లికిస్తే అది తల్లి గర్భంలో ఉన్న 8 నెలల శిశువుకు మంత్రోపదేశం అవుతుంది, శంఖచక్ర ధారణ కలుగుతుంది. మనం ఇప్పుడు మీరు వినుంటారు, వైష్ణవ దీక్షకు శంఖచక్రాలు, తప్త శంఖచక్రాలు వేసుకుంటారు. అలా కాకుండా వైఖానస అర్చకుల్లో వారికి గర్భ వైష్ణవత్వం సిద్ధిస్తుంది. వారు పుట్టేటప్పుడే వైష్ణవుడిగా అర్చకుడిగా పుడతారు. అది ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే అది చేయగలుగుతారు. ఆ తల్లి గర్భం పునీతమయ్యి తర్వాత ఆ గర్భంలో పుట్టే పిల్లలందరికీ కూడా ఆ గర్భ వైష్ణవత్వం సంభవిస్తుంది. మొదటి శిశువుకి అది చేస్తారు. అది తల్లి యొక్క విశిష్టత. తరువాత వివాహమైన తర్వాత కూడా భార్య ఉన్నంత వరకే ఒక అర్చకుడికి స్వామివారి యొక్క విశేష కైంకర్యాల్లో అంటే పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం, పుష్పయాగం మొదలైన వాటిలో రక్షాబంధనం చేసుకుని స్వామివారి కైంకర్యాలు నిర్వహించే అర్హత ఉంటుంది. భార్య చనిపోతే అపత్నీకుడుగా ఈ కార్యక్రమాలు చేయడానికి అతనికి అర్హత ఉండదు, మళ్ళీ వివాహం చేసుకుంటే గాని. కాబట్టి అపత్నీకుడికి ఈ అర్హత ఉండదు. అది భార్య యొక్క విశిష్టత. కాబట్టి ఒక తల్లిగా కానీ భార్యగా కానీ స్త్రీలకు చాలా విశిష్టమైన పాత్ర ఉంటుంది. అది కాకుండా మీరు చాలా సమయం మీరు ఆలయాన్ని కేటాయించవలసి ఉంటుంది కదండి. ఎందుకంటే ఇక్కడ దినచర్య చూస్తే తెల్లవారుజామున మొదలయ్యి రాత్రి వరకు ఏదో ఒకటి సాగుతూనే ఉంటుంది. నిత్యం ఏవో స్వామివారికి 365 రోజులు ఏవో ఒక సేవలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా బ్రహ్మోత్సవాల టైం అయితే ఇంకా అసలు పూర్తిగా మీరు కుటుంబానికి సమయం వెచ్చించలేకుండా ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు సపోర్ట్ సిస్టమ్ లేకపోతే మీకు చాలా కష్టం కదా. వాళ్ళ వెనకాల నిలబడి అంటే వాళ్ళకు కూడా ఇదంతా నచ్చాలి కదా. నచ్చని సందర్భాలు ఏమైనా ఉంటాయా? నచ్చని సందర్భాలు ఇంతవరకు రాలేదమ్మా. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తండ్రి గారితోనూ అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా దేవాలయాల్లో అర్చకులుగానే ఉంటారు. కాబట్టి వైఖానస అర్చకుల కుటుంబాల నుంచే మేము సంబంధాలు చేసుకుంటాం. కాబట్టి వారు పుట్టినప్పటి నుంచి కూడా ఆ దేవాలయాలు, కైంకర్యాలు ఆ వాతావరణంలోనే పెరుగుంటారు. కాబట్టి వాళ్ళకి ఇదేం కొత్తగా ఏముండదు. ఎవరైనా క్వశ్చన్ చేసే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినాయి అంటే వీళ్ళనే కాదు, మీ పిల్లలు కానీ ఎందుకు మనం ఇది కొంచెం అంటే రెబెలియస్గా దీనికి ఎందుకు ఉండాలి, నేను ఇంకేదో చేస్తాను అనే సందర్భాలు వస్తుంటాయా మీ కుటుంబాల్లో? లేదు, ఇంతవరకు జరగలేదు. దీనికి ఇక్కడ తిరుమల దేవాలయంలో ఉన్న 4 కుటుంబాల్లో గమనిస్తే దీనికి ఒక సమాధానం దొరుకుతుంది. ఈ అర్చక కుటుంబాల్లో స్వామివారు కొన్ని ఆత్మలను తిరిగి పుట్టిస్తూ ఉంటారు. అంటే వారి పూర్వజన్మ సంబంధం ఎప్పుడు ఉంటుంది. ఆ పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మలో వారు చేసిన కైంకర్యాలు, వారు పొందిన జ్ఞానోపదేశాలు ఇవన్నీ కూడా ఈ జన్మలో వారికి సంప్రాప్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి స్వామివారి కైంకర్యాన్ని విడిచి ఇంతకన్నా వేరే ఉత్కృష్టమైన ఒక పదవి కానీ లేక ఒక వృత్తి కానీ ఉందనే ఒక భావం రాదు, అలాంటిది ఉండదు. పూర్తి సమ్మతం. ఇంతమంది అర్చకులు ఉన్నా కూడా రమణ దీక్షితులు గారిది ఒక ప్రత్యేకమైన విలక్షణమైన ఒక స్టైల్ ఉంటుంది. ఎలా వచ్చింది మీకు అది? అది స్వామివారు చెప్పాలి, చూసే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. కానీ నేను అందరిలాగే స్వామివారికి కైంకర్యాలు చేస్తూ ఉంటాను. నాకు విశేషంగా నాకు ఎటువంటి అవకాశాలు ఏమీ లేవు. అందరూ స్వామివారి కైంకర్యాలు చేసేవారే. ఇప్పుడు 40 మంది అర్చకులు ఉన్నారు. 40 మంది అర్చకులకు కూడా స్వామివారిని ముట్టుకొని స్వామివారి కైంకర్యం చేసే అర్హత ఉంది. వారికి కార్యక్రమాల పట్టీలో, కైంకర్యాల పట్టీలో వాళ్ళకు ప్రతిరోజు ఒక్కొక్కరికి నేను మార్చి వేస్తూ ఉంటాను. నా అవకాశాన్ని బట్టి నేను కూడా మా స్వామివారి కైంకర్యాలు చేస్తూ ఉంటాను.
అంతేగాని నాకని ఏది విశిష్టమైన కైంకర్యాలు అలాంటివి ఏమీ లేవు. మీ విధానంలో ఒక చిన్న అది చూసేవారి దృష్టిలో ఉంటుంది. నాకు అలాంటి భావం ఏం లేదు. ఇది కాకుండా మీకున్న ఇతర హాబీస్ అనేవి ఉంటాయి కదండి. కొంచెం ఇప్పుడు మీరు వెళ్తుంటారు, పూజ చేసుకుని ఇంటికి వచ్చినా కూడా ఇతర ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయా? మీరు ఉంటుంది, పుస్తకాలు చదువుతూ ఉంటాను, నా సబ్జెక్టు టచ్లో ఉంటాను, లేకపోతే ఆగమ శాస్త్రం సంబంధమైన పుస్తకాలు చదువుతూ ఉంటాను, లేక సైన్స్ ఫిక్షన్ అట్లాంటివి చదువుతూ ఉంటాను, ఎక్కువ రాస్తూ ఉంటాను, పెయింటింగ్ చేస్తూ ఉంటాను. పెయింటింగ్ చేస్తుంటారా? చాలా చేస్తూ ఉంటాను. గార్డెనింగ్ చేస్తున్నాను. ఇంట్లో తిరుపతిలో పెద్ద ఫామ్ ఉంది, గార్డెనింగ్ చేస్తుంటూ ఉంటాను. అన్ని అలవాట్లు ఉన్నాయి. పెయింటింగ్ మీరు అంటే ఎక్కడ నేర్చుకున్నారా? పెయింట్ చిన్నప్పటి నుంచి తెలుసు. వాటర్ కలర్స్, ఆయిల్ కలర్స్ అన్ని చేస్తుంటాను. స్వామివారి చిత్రాలు కూడా ఏమన్నా గీసారా, లేదంటే ఎలాంటివి? ఇంకా ఉంది, మైండ్లో ఉంది, కానీ అది ఎందుకో క్యాన్వాస్ పైకి రాలా ఇంకా. అంటే స్వామివారిని మీరు అనుభూతి చెందిన విధానాన్ని వేస్తే బాగుంటుంది. అది అందదమ్మా, అందదు. అది ఫిజికల్ డైమెన్షన్ కాదు కాబట్టి మైండ్లో ఉన్నది క్యాన్వాస్ పైకి రాదు. గురుగారు, మీరు ప్రతిరోజు దర్శనానికి ఎంతోమంది మహానుభావులు వస్తూ ఉంటారు. మీరు ఇందాక చెప్పినట్టుగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, లేకపోతే సినిమా తారలు వీళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళందరూ తో మీకు పరిచయాలు ఉంటాయి. వాళ్ళతో ముఖ్యంగా మీరు మర్చిపోలేని అనుభూతి పొందిన పెద్ద వ్యక్తులు ఎవరున్నారు? అటువంటి వారు ఎవరు లేరు, ఎవరు లేరు. ఎందుకంటే స్వామివారి దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ కూడా యాచకులుగానే వస్తారు. స్వామివారి నుంచి ఏదో పొందడానికి, యాచించడానికే వస్తారు. మేము స్వామివారు మాతోనే ఉన్నారు కాబట్టి, వారందరికైనా ఉన్నతమైన స్థితిలోనే మేము ఉన్నాం కాబట్టి వారు ఏం ప్రత్యేకంగా మాకేం కనిపించరు. మీరు ఖాళీ సమయాల్లో పెయింటింగ్స్ అన్నారు, పుస్తకాలు చదువుతున్నారు, మరి ప్రపంచం అంతా సినిమాలు టీవీల కింద ఉంది, ఇవి కూడా చూస్తుంటారా? సినిమాలు అవి వెళ్తుంటారు, చూస్తుంటారా? నార్మల్ దీనిలోనే వెళ్ళవచ్చునా అసలు? అలాంటివి వెళ్ళకూడదు అనేది ఏమి లేదు, కానీ ఏదో కాలేజీలో చదివేటప్పుడు వెళ్ళేవాళ్ళం, కానీ తర్వాత లేదు. ఎందుకంటే ప్రతి సినిమా నటులు అందరూ మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి. నేను చూసిన వాళ్ళల్లో కొంచెం విశిష్టత ఉన్న వ్యక్తి రజనీకాంతమ్మ. ఆధ్యాత్మికంగా బాగా పండిన మనిషి. నిజ జీవితంలో కూడా అతను పెద్దగా బంధాలు అటువంటివి ఇవి లేకుండా చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటారు. గురుగారు, ఇప్పుడు గర్భాలయంలో వెనకాల ఒక నది వెళ్తూ ఉంటుంది అంటారు, పువ్వులు అవి కూడా తీసినవి అందులో వేస్తే వెళ్ళిపోయి ఇంకెక్కడో వస్తాయి అంటారు. వాస్తవేనంటారు? అవన్నీ మూఢనమ్మకాలమ్మా. అది ఎందుకంటే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికే టైం దొరకదు. ఇంకా ఆలయాన్ని ఎక్కడ వాళ్ళు పరిశీలిస్తారు? ఆలయంలో ఏ విశేషాలు చూస్తూ ఉంటారు? గంటల తరబడి క్యూలో నిలబడి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోగానే వాళ్ళకి బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి అందరూ అక్కడ వీళ్ళు ఏదైనా సందేహాలు అడిగినా చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. కాకపోతే ఇవన్నీ కూడా ఒక నిష్కారణమైన వదంతులే ఇవి. ఎందుకంటే శ్రీవారి దేవాలయం పూర్తిగా ఆలయ శిల్ప వాస్తు శాస్త్రం ప్రకారంగా కట్టబడింది. మరీచి మహర్షి మనకు వైఖానస ఆగమంలో విమానార్చన కల్పమని ఒక మహాగ్రంథాన్ని ఇచ్చారు. ఇది పూర్తిగా ఆలయ నిర్మాణం గురించి. ఇది ఇప్పటి విజ్ఞాన శాస్త్రం కన్నా ఎన్నో రెట్లు ఉత్కృష్టమైంది, ఉన్నతమైంది కూడా. కాబట్టి ఆ విమానార్చన కల్పాన్ని బట్టి దేవాలయంలోని ప్రతి రాయి కూడా మలచబడింది. ఇందులో వేరు సాంప్రదాయాలు కానీ వేరే రహస్యాలు కానీ ఏమీ లేవు. శ్రీవారి దేవాలయంలో రహస్యాలంటూ ఏమీ లేవు భౌతికంగా. పారభౌతికంగా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అది ఎవరు తెలుసుకొని కూడా ఏమి చేయలేరు, ఎందుకంటే వాళ్ళు దాన్ని అనుభవించలేరు కాబట్టి. ఎన్నో రహస్యాలు ఉన్నాయి స్వామివారి దేవాలయంలో, కానీ భౌతికంగా ఎటువంటి రహస్యాలు, సొరంగాలు, బావులు, చెరువులు, అటువంటి నదులు అటువంటి ఏమీ లేవు. స్వామివారి దేవాలయం చాలా సింపుల్గా, చాలా శాస్త్రోక్తంగా కట్టబడింది. ఆ పారభౌతికమైన రహస్యాలు తెలుసుకోవాలంటే ఆ యోగ మార్గంలో వెళ్తేనే అది స్వామివారి అనుమతి ఉండాలి.
స్వామివారి అనుమతి ఉండాలి. చాలా మంచి మంచి విషయాలు, కొత్త కొత్త విషయాలన్నీ తెలిసాయి. దేశం కోసం, ధర్మం కోసం వచ్చిన మా ఛానల్కి, ప్రేక్షకులకి మీరు ఈ ధర్మాన్ని నిలబెట్టే ఒక విధానాన్ని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ప్రేక్షకులకు చెప్పేంత గొప్పవాడినేం కాదు, కానీ మన ప్రాచీన భారత సంస్కృతి అతి పవిత్రమైంది, విజ్ఞానపరంగా కూడా చాలా అతీతమైంది కూడా. కాబట్టి మన ప్రాచీన సాంప్రదాయాలను, దేవాలయాలను, అర్చకులను, ఆలయంలో మనం జరుపుకునే కార్యక్రమాలను, అదేవిధంగా మన పెద్దవాళ్ళు మనకు ఏర్పరిచిన పండుగలు, పబ్బాలు, ఇటువంటివన్నీ కూడా అతి పవిత్రంగా భావించి వీటి పరమార్థం ఎప్పుడూ లోక కళ్యాణమే అనేది అర్థం చేసుకొని వాటిని చిత్తశుద్ధితో పాటించాలని, దాన్ని వచ్చే తరాలకు కూడా మనం అందించాలని ఒక కోరికగా ప్రేక్షకులకి అందరికీ చెప్తున్నాము. జరుపుతారని కూడా ఆశిస్తాను. చాలా సంతోషం.